My smile is smiling again. I like that. Who have no other activity in their life. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన సమంత రాజ్ నిడుమూరి జంట ఎట్టకేలకి మూడు ముళ్ళ బంధంతో ఒకటైంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో ఈ వివాహ వేడుక జరగగా వీరి పెళ్లికి 30 మంది స్నేహితులు హాజరవ్వడం గమనార్హం. అలా ఈ వివాహాన్ని హిందూ సాంప్రదాయ ప్రకారం జరపగా సమంత ఎరుపు రంగు కంచిపట్టు చీరని కట్టుకొని కొప్పులో మల్లెపూలతో పెళ్లి కూతురుగా ముస్తాబైంది. ఇక ఈ పెళ్లికి ముందు ఉంగరాలు మార్చుకున్న సమంత రాజ్ నిడుమూరు ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోగా మొదటగా ఈషా ఫౌండేషన్ అఫీషియల్ గా ఈ న్యూస్ ని అనౌన్స్ చేస్తూ సమంత రాజ్ లింగ భైరవి సన్నిధిలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒకటైనట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతుంది. దీంతో అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొనింది. ఇక వివరాల్లోకెళితే భూతశుద్ధి వివాహం అంటే వధూవరుల దేహంలోని పంచభూతాలని శుద్ధి చేయడం అని అర్థం. శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుందని విశ్వాసం. ఇక భూతశుద్ధి వివాహం అనేది పారంపరిక హిందూ ధర్మంలో ఒక ప్రత్యేక పద్ధతి. ముఖ్యంగా ఆధ్యాత్మిక శుద్ధి, పూర్వజన్మ బంధాలు లేక గ్రహ దోషాలు వంటి వాటిని నివారించడానికి చేసే ఒక ఆచారం. దీనివల్ల శరీరం, మనస్సుని పరిసరాల ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేస్తుందనే నమ్మకం ఉంది. ఇక లింగ భైరవి ఆలయంలో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా ఉంటుందని ఈషా ఫౌండేషన్ వారు వివరించడం గమనార్హం. అంతేకాకుండా ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయం స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్రకారుణ్య రూపాల కలయికని జగ్గి వాసుదేవ్ చెప్పుకొచ్చారు. ఇక అలా ప్రతి ఏడాది దసరా సందర్భంలో భాగంగా ఆ ఆలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించగా గత కొన్నేళ్లుగా సమంత లింగ భైరవి ఉపాసనం చేస్తుందని, అందుకే తను రాజుతో అక్కడే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి సోమవారం ఉదయం 7 గంటలకి పెళ్లి చేసుకోగా వీరి వివాహాన్ని మహిళా పూజారి నిర్వహించడం గమనార్హం. నిజంగానే రాజ్ నిడుమూరు మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడా? సమంత వల్లే రాజ్ తన భార్య నుండి విడిపోయాడా? రాజ్ నిడుమూరు నెట్వర్త్ ఎంత? ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు లేకపోయినా హడావిడిగా వీరిద్దరూ భూతశుద్ధి వివాహం చేసుకోవడానికి గల కారణాలేంటి అనే వివరాల్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే 2010లో ఏం మాయ చేసావే మూవీతో కెరియర్ ని స్టార్ట్ చేసిన సమంత తన క్యూట్ మరియు బబ్లీ లుక్ తో యువతని తన వైపు ఆకట్టుకుంది. అలా వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు అక్కినేని నాగచైతన్యని ప్రేమించి 2017లో అతన్ని పెళ్లి చేసుకోవడంతో అప్పటి వరకు సమంతని గ్లామర్ డాల్ గా ఒక హీరోయిన్ గా చూసిన నెటిజన్లు ఎప్పుడైతే అక్కినేని ఫ్యామిలీకి కోడలైందో అమాంతంగా ఆమెపై అందరికీ గౌరవం ఏర్పడింది. అయితే సమంత పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పేస్తుందనుకున్నప్పటికీ తను పెళ్లి తర్వాత కూడా బోల్డ్ క్యారెక్టర్స్ ని, ఎక్స్పోజింగ్ పాత్రల్ని చేయడంతో జనాల్లో కొంతవరకు నెగిటివిటీ వచ్చిన అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తోనే సమంత మూవీస్ చేస్తుందనుకున్నారు. కానీ ఎప్పుడైతే సమంత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని రాజ్ నిడుమూరి డైరెక్షన్ లో చేసిందో అప్పటి నుండి నాగ చైతన్యకి సమంతకి మనస్పర్ధాలు వచ్చాయని, అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమంత రాజు విషయం బయటపడిందనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. దీంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి సమంత నాగ చైతన్యని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ప్రయోజనం లేక సెల్ఫ్ మేడ్ అయిన సమంత 2021లో నాగ చైతన్యం నుండి విడాకులు తీసుకొని తన మకాన్ని ముంబైకి మార్చేసింది. ఇక విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ఇమేజ్ అమాంతంగా పడిపోవడంతో జనాల్లో కాస్త వ్యతిరేకత కూడా ఏర్పడింది. ఆ తర్వాత సమంత చేసిన యశోద, శాకుంతలం, ఖుషి అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సమంత ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇక ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ మరియు తిరుపతికి చెందిన రాజ్ నిడుమూరితో కలిసి సమంత తిరుపతిలో తరచూ కనిపించడం, అలా వీరిద్దరూ ముంబైలో లివింగ్ టుగెదర్ లో ఉంటూ పబ్స్, పార్టీస్, రెస్టారెంట్స్ అని వెళ్తూ మీడియా కంటపడగా సమంతకి మరింత నెగిటివిటీ ఏర్పడింది. ఎందుకంటే రాజ్ నిడుమూరి తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన శ్యామిలి అనే అమ్మాయిని 5 ఏళ్లు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకోగా వీరిద్దరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. అలా అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో సమంత ఎంట్రీ ఇచ్చి రాజ్ నిడుమూరితో సన్నిహితంగా ఉండడంతో రాజ్కి మరియు అతని భార్యకి తరచూ గొడవలు జరుగుతుండేవని, ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి కూతురు కోసమైనా కలిసి ఉండమని చెప్పినా అప్పటికే సమంతతో పీకల్లోతు ప్రేమలో ఉన్న రాజ్ నిడుమూరి అదంతా పట్టించుకోకుండా సమంతతో కలిసి 2022 నుండే లివింగ్ టుగెదర్ లో ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజ్ నిడుమూరు తను డైరెక్ట్ చేయబోయే సిటడల్ అనే వెబ్ సిరీస్ ని సమంతతో చేయాలని
చేయాలని ప్లాన్ చేయగా అదే సమయంలో సమంత మయోసైటిస్ బారిన పడడంతో తను ఫిజికల్ గా మెంటల్ గా చాలా వీక్ అయింది. దీంతో సిటడల్ వెబ్ సిరీస్ కైరా అద్వానీ లేక కృతి సనన్ తో షూట్ చేయమని సమంతనే రాజ్ కి చెబుతూ తన వల్ల టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పిన రాజ్ మాత్రం ఆ వెబ్ సిరీస్ చేస్తే సమంతతోనే చేయాలని పట్టుబట్టుకొని కూర్చున్నాడని తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో సమంతని ఎలాగైనా హెల్దీగా చేయాలని రాజ్ నిడ్మోరు ఆమెను ఫారెన్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడంతో కొంతవరకు సమంత సెట్ అవ్వగా సిటడల్ వెబ్ సిరీస్ ని సమంత హీరోయిన్ గా వరుణ్ ధావన్ హీరోగా స్టార్ట్ చేశారు. ఇక ఈ షూటింగ్ టైంలోనే వీరి రిలేషన్ గురించి బయటికి రావడం, అదే సమయంలో రాజ్ నిడ్మోరు భార్య సమంతని హోమ్ బ్రేకర్ అని ఇండైరెక్ట్ గా విమర్శించడంతో అప్పటి నుండి సమంత రాజ్ రిలేషన్ గురించి అందరికీ తెలిసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక పెళ్లైన వ్యక్తితో ఇలా ఉండాల్సిన అవసరం ఏముందని, ఆమె అందానికి టాలెంట్ కి మంచి వ్యక్తే దొరుకుతాడనే వార్తలు వినిపించినా అదంతా పట్టించుకొని సమంత రాజ్ నిడ్మోరుతో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ చేసే ప్రయత్నంలో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ అయినట్లు ఒక రింగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఎందుకంటే రాజ్ తన భార్యకి విడాకులు ఇవ్వకుండా సమంతతో ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటాడనే వార్తలు తెరపైకి రావడంతో రాజ్ తన భార్యకి ఎలాగైనా విడాకులిచ్చి తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికి సమంతని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక అలా విడాకులకి అప్లై చేయగా రాజ్ నిడమోరు భార్య అయిన శ్యామిలి గారు భర్తని వదులుకోవడం ఇష్టం లేక 100 కోట్ల భరణం ఇస్తేనే విడాకులిస్తామనే కండిషన్ పెట్టడంతో రాజ్ నిడమోరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఎందుకంటే రాజ్ నిడమోరు టోటల్ నెట్వర్త్ 60 కోట్లు కాబట్టి. దీంతో 3 ఏళ్ల నుండి వీరి విడాకుల వ్యవహారం కోర్టులో జరుగుతుంటే సమంత మాత్రం రాజ్ నిడమోరుతో కలిసి దుబాయ్, హాంకాంగ్, లండన్ అని వెకేషన్స్ కి వెళ్తూ తాజాగా వీరిద్దరూ కలిసి శుభం అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉంటే ఒక ఈవెంట్ లో రాజ్ నిడమోరుతో ఉన్న ఫోటోలని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా తమ రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసినా కూడా కొంతమంది వీరిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇక ఆ మధ్యలో ముంబైలో సమంత రాజ్ నిడమోరు కలిసి 10 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ ని కొనుగోలు చేయగా అందుకు సంబంధించిన గృహప్రవేశ ఫోటోలని రాజ్ నిడమోరు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక అలా ఎప్పుడైతే ఆ ఫ్లాట్ ని కొన్నారో అప్పుడే వీరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి రాజ్ నిడమోరు తన భార్యకు విడాకులు ఇచ్చి తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకోగా కోర్టులో ఈ విషయం తేలకపోవడంతో పెద్దలతో పంచాయతీ పెట్టించి తను 100 కోట్ల భరణం ఇవ్వలేనని చెప్పి 20 కోట్లకి సెటిల్మెంట్ చేసి తన కూతురు బాధ్యతల్ని రాజ్ నిడమోరు తన మొదటి భార్య శ్యామిలికి అప్పగించడంతో ఆమెకి వేరే దారి లేక రాజ్ కి విడాకులిస్తూ వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తాజాగా పెళ్లిళ్ల సీజన్ వెళ్లిపోయినా మంచి ముహూర్తాలు లేకపోయినా కూడా సమంత రాజ్ అదంతా పట్టించుకోకుండా త్వరగా తమ డేటింగ్ రిలేషన్ ని పెళ్లి బంధంగా మార్చాలని డిసెంబర్ 1న ఈషా ఫౌండేషన్ లో భూతశుద్ధి వివాహం చేసుకుని వారిద్దరూ భార్యాభర్తలుగా మారి అందుకు సంబంధించిన ఫోటోలని షేర్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఏదేమైనా సమంత ఇకపైనైనా తన వివాహ జీవితంలో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. మీరు ఈ జంట నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.